హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పీరియడ్ డే రొటీన్స్ అనమాట. అంటే ఈ 5 డేస్ నా తిప్పలు ఏంటో చూద్దురు కానీ ఇంకా 5 డేస్ అయిపోయిన తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా ఏమేమి పనులు చేసుకుంటాను అనేది కూడా ఈరోజు మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోబాకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ అయితే చేయండి. నేను ఎప్పుడు షార్ట్ కానీ వీడియో కానీ ఏది పెట్టినా కానీ మీ వరకు చేరుతుందన్నమాట. నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫుల్ జలుబు చేసిందనమాట పీరియడ్లో. అదొకటి నరకం. అంటే నాకు జలుబు అలాగే దగ్గు అనమాట. ఫుల్ కఫం పట్టేసింది ఉన్నట్టుండి. నైట్కి నైట్ గొంతు అంతా కూడా మారిపోయింది. అసలు హెడేక్ అయితే ఫుల్గా వస్తుంది. అసలు హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదా ఈ 5 డేస్, కాబట్టి అసలు హెడేక్ అయితే బీభత్సంగా అయితే వస్తుందన్నమాట. ఇంకా మార్నింగ్ ఫస్ట్ డే అనమాట. ఇది ఫస్ట్ డే రోజు నేనైతే అసలు ఏమి తినబుద్ధి కావట్లేదు. 10:30కి అలాగే లేచాను అనమాట. ఇంకా సఫోలా ఓట్స్ ప్యాకెట్ అది ఉంటే ఇంకా అదే తింటుద్దామనేసి అనుకుంటున్నాను. ఇది పెప్పి టొమాటో అని ఒక ఫ్లేవర్ అనమాట, మసాలా ఓట్స్. సరే తిందాము అనేసి ఏదో ఒకటి కదా ఇన్స్టెంట్గా, మనకు ఓపిక లేనప్పుడు ఏదో ఒకటి ఇన్స్టెంట్గా చేసుకొని తింటే బాగుంటుంది కదా నోటికి అని చెప్పేసి, ఓపిక లేనప్పుడు ఏది ఉంటే అదే మహాప్రసాదం. కాబట్టి ఇంకా నేను సఫోలా ఓట్స్ అనేది తిందామనేసి అనుకుంటున్నాను అనమాట. అసలు గొంతు అంతా బాగైపోయింది. అసలు కడుపులు నొప్పి వస్తుందని ఫుల్గా. అసలు ఏం చేసుకోవాలి అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంకా వాటర్ కూడా హీట్ అనేది చేశాను. అసలు టేస్ట్ అయితే అసలు ఎలా ఉందో నేను చూపిస్తాను అనమాట. అసలు నా ఎక్స్ప్రెషన్ చూడండి తినంగానే. ఇంకా వాటర్ అయితే బాయిల్ అయితే అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా అసలు చూసారా నా అవతారం. అప్పుడే నిద్ర లేచానమాట. 9:30, 10 ఆ టైంకి నిద్ర అనేది లేచాను. అసలు నిద్ర అయితే ఎంతలా పోతున్నానంటే అసలు ఆ టైంలో ఒక్క పని కూడా చేయబుద్ధి కావట్లేదు. అసలు ఎప్పుడైనా పడుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. జలుబులో ఉంటే ఏంటంటే మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాము. కాబట్టి ఎక్కువ నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనే ఫీలింగ్ అనేది వచ్చింది. అందులో ఎండాకాలము అసలు వంటింట్లోకి వెళ్ళాలంటేనే చిరాకు వస్తుంది అనమాట. ఆ వేడి కానీ ఆ చెమటలు కానీ నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. ఇంకా వాటర్ కూడా బాయిల్ చేసేసాను. సఫోలా ఓట్స్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిస్తాను అనమాట, హై ఫ్లేమ్లో కూడా పెట్టి. ఇంకా పొంగకుండా ఉండాలంటే స్పూన్ అనేది ఒకటి వేసేసి అట్లా ఉంచేసేయండి. పొంగకుండా కిందకి పోకుండా ఉండిద్ది అనమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ఉన్న తర్వాత ఇట్లాగైతే బాగా తిప్పుకొని ఒక బౌల్లోకి అయితే నేను పోసేసుకున్నాను అనమాట. థిక్గా అవ్వాలండి. మరీ లూజ్గా ఉన్నా కానీ సూపీ నూడిల్స్ లాగా సూపీ ఓట్స్ అయిపోతాయి అనమాట. ఏంటంటే చల్లారితే గట్టిపడిపోయిద్ది. అందుకని చెప్పి నేను కొంచెం జారుగున్నప్పుడే తీసేసాను. ఎందుకంటే నేను మొత్తం కోల్డ్ అయిపోయిన తర్వాత నేను తిందామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వేడి మీద తింటే కడుపుల నొప్పి అనేది పెరిగిద్ది అనమాట. కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత తింటే ఏంటంటే కొంచెం హాయిగా ఉంటుంది పొట్టకి. కాబట్టి ఇట్లాగైతే నేను చల్లారి పెట్టేసుకున్న తర్వాత తినటం అయితే మొదలుపెట్టాను. ఇంకా లైట్గా వేడిగా అయితే ఉంది. ఇంకా తింటే అసలు ఏం బాగాలేదు. ఉప్పు కారం ఏమీ లేదు. నేను ఎప్పుడు చేసుకునే ఏంటంటే కొంచెం సాల్ట్, నిమ్మకాయ, కొంచెం ఏమన్నా వేసుకుంటాను అనమాట. అంటే గరం మసాలా కానీ కొంచెం కారం కానీ వేసుకొని చేసుకుంటాను. అసలు ఈసారి ఏమీ వేయలేదు. ఆ ప్యాకెట్ అట్లాగే చేసేసాను అనమాట. అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే. అసలు ఆ ఓపిక లేనప్పుడు సరే ఏదో ఒకటి డబ్బులు పెట్టుకున్నది కాబట్టి అట్లా తినేస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది వేస్ట్ చేయడం ఇష్టం లేక బలవంతంగా తినేది ఫుడ్ అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం ఇట్లాగే వేస్ట్ అయ్యిద్దని చెప్పేసి తింటూ ఉంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాను, వెజ్ ఫ్రైడ్ రైస్. ఆ ఎండలో వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అసలు ఆ ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు కూడా
ఆ పొయ్యికి ఫ్లేమ్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. కంటలు లిగిసినాయి, గ్యాస్ లీక్ అయ్యి. ఎంత భయం వేసిందో. ఇంకా మళ్ళీ ఆ టైంలో ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతే పాపం ఏమనుకుంటారో అని చెప్పి నాకు భయం వేసి నేను ఇంకా బలవంతంగా తీసుకొని వచ్చానమాట. 50 రూపీస్ తీసుకున్నారు, కానీ అసలు ఏం బాగాలేదండి. అది అసలు ఎందుకు తెచ్చుకున్నానా అనిపించింది. మూసుకొని ఇంట్లోనే ఏదో ఒకటి వండుకుంటామో లేకపోతే సోడాను గీడాను ఏదో ఒకటి తాగేసి మూసుకొని పడుకుంటున్నాం కదా, అనవసరంగా డబ్బులన్నీ ఆగం చేశాను అనేసి అనిపించింది అనమాట. ఇంకా ఓపిక లేదు, కానీ కడుపుల నొప్పి వస్తుంది, తల తిరుగుతుంది, ఏం చేయమంటారు చెప్పండి. ఇంకా అయినా అలా కళ్ళు తిరుగుతున్నప్పుడు కూడా నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అసలు ఆ ఫుల్ జలుబు చేసింది. ఏమనుకోమండి, గొంతులో నుంచి కప్పం వాయిస్ అలా తెలుస్తుంది. నోరంతా కూడా బొంగురుపోయింది. ఇంకా వ్లాగ్ అనేది అసలు వారంలో ఒకటి పెడుతున్నాను. అసలు మీరు ఏమనుకుంటున్నారు ఏంటని చెప్పేసి నేను వ్లాగ్స్ అనేవి షూట్ చేస్తున్నాను అనమాట. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను. సరే ఇడ్లీ వద్దులే అని చెప్పేసి గారెకి మిక్సీలోనే రుబ్బి గారెలు అయితే వేశాను. చాలా బాగా వచ్చినాయి. అసలు వస్తాయో రావో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా ఆ రోజు నేను ముద్దపప్పు చేశానన్నమాట. ఈ ముద్దపప్పులోకి కొంచెం మామిడికాయ తొక్క పచ్చడి ఉంటే ఆ మామిడికాయ తొక్క పచ్చడి ఈ రెండు నంచుకొని తింటున్నాను. కాంబినేషన్ అయితే చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. నాకు ఇష్టం అనమాట ఇలా ముద్దపప్పులో ముద్దపప్పులో గారె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. నేనైతే ఇలాగే తింటాను మ్యాక్సిమమ్. చాలా విచిత్రంగా తింటానులేండి. నా తిండి అనేది చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఎలాగో తింటాను, ఎలా తినాలనిపిస్తే అలా తింటాను అనమాట. మా హస్బెండ్ అయితే ఏంది ఆ తిండి, నీ తిండి తగలయ్యా అని చెప్పి తిడతారు. ఇంకా తర్వాత రోజు వచ్చేసి నేను మొత్తం క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను అనమాట. ఇది 4th డే అనమాట. మధ్యలో ఇంకా ఏమి బిట్స్ అయితే ఏమి షూట్ చేయలేదు. నేను అక్కడక్కడ కొన్ని బిట్స్ అనేవి యాడ్ చేసుకుంటా ఈరోజు బ్లాగ్ అనేది మీకు అప్లోడ్ అయితే చేస్తున్నానండి. అక్కడక్కడ బిట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను డే మొత్తం కూడా ఏం చేస్తాను అనేది షూట్ చేయలేకపోతున్నాను అనమాట. చెప్పాను కదా అసలు హెల్త్ అనేది బాగోట్లేదని. ఇంకా మొత్తం తీసేసి ఇట్లాగైతే ఒక టిష్యూతో మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఓ 4-5 డేస్ కాదు కదా, 2 డేస్లోనే మొత్తం డస్ట్ వచ్చేసిద్ది. ఎందుకంటే మాకు డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది అనమాట. అందులో మా పక్కన కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ డస్ట్ అనేది ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం క్లీన్ చేసేసి మొత్తం తీసిన సామాను మొత్తం కూడా ఇక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ చూసారు కదా ఎలా చిందరవందరగా ఉన్నాయో, ఇప్పుడు చూసారా ఎలా ఉన్నాయో నీట్గా సర్దుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి చెప్పండి ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి, నీట్గా సర్దుకున్నానా లేదా అనేది. ఇంకా ఆయిల్ క్యాన్ అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఇక్కడ అన్నీ క్లీన్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను అన్నమాట. అసలు అంట్లు కూడా చాలా వరకు ఉన్నాయి, ఇంకా అవి కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మిక్సీ అయితే అసలు నేను పట్టించుకోవడం కూడా మానేశాను. ఇంకా అందుకని చెప్పి బోల్డ్ అంత మురికైతే అయిపోయింది. ఇక్కడ చూసారా మొత్తం ఆ టిష్యూతో నీట్గా అయితే ఇలా ఒత్తు పెట్టుకొని అదిం పెట్టి తుడుస్తుంటే మొత్తం పోయిందనమాట మురికి. చాలా సాటిస్ఫైయింగ్గా ఉండిద్ది మురికి పోతున్నప్పుడు. ఇక్కడ మొత్తం పెట్టేసి ఇంకా ప్లగ్ ఆన్ చేసేసి అక్కడ పెట్టేస్తాను అనమాట. ఇంకా దాని తర్వాత అంట్ల దగ్గరికి అయితే వచ్చాను. అంట్లన్నీ కూడా ఖాళీ చేశానమాట చాలా వరకు. ఏంటంటే మొన్న పూరీలు వేసాను కదా, ఆ నూనె అలాగే ఉంచానమాట. ఇంకా ఏమన్నా వేపుకోవచ్చు అని చెప్పేసి పెట్టాను. అందుకని చెప్పి మొత్తం నూనె అంతా వేరే దాంట్లోకి మొత్తం పోసేసుకొని ఇక్కడ అంట్లన్నీ మొత్తం తోమేస్తున్నాను మొత్తం నానబెట్టేసి. మీలో ఎంతమంది ఇలా అంట్లన్నీ నిండిన తర్వాత క్లీన్ చేసుకుంటారు, లేకపోతే 2 అంట్లు అవ్వగానే క్లీన్ చేసుకుంటారు అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఈ మధ్య నాకు మరీ బద్ధకం ఎక్కువైపోతుంది అంట్ల దగ్గరకు రావాలంటే. అసలు అంట్లు తోమాలని కూడా అనిపించట్లేదండి, ఎందుకో తెలియదు. హెల్త్ బాగోవడం వల్ల లేకపోతే మైండ్ సరిగ్గా దాని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఏంటో నాకు తెలియలేదు, కానీ ఈ మధ్య మాత్రం అసలు పని మీద అనేది ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇంతవరకు నేను ఎలా పనులు చేసుకునే డైలీ మీకు వ్లాగ్స్ పెడతానే ఉండేదాన్ని. అసలు వ్లాగ్స్ అనేవి పెట్టడం మానేశాను. అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. ఆ పని మీదే కాదు, అసలు ఇంట్లో పనుల మీద కూడా అస్సలు ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. నీరసం ఉండడం, అసలు జలుబు చేయడం, తలనొప్పి రావడం అసలు మామూలుగా లేదు నా పరిస్థితి అయితే. ఎందుకో తెలీదు, ఒక దాని మీద ధ్యాస ఎక్కువసేపు నేను ఉంచలేకపోతున్నాను అనమాట. కాబట్టి ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా బలవంతం మీద నేను పనులు అనేవి చేసుకుంటున్నాను అనమాట. అసలు మీలో ఎంతమందికి ఇట్లా అనిపించిద్ది అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. అసలు వ్లాగ్
పెట్టాలన్నా నాకు అది షూట్ చేస్తున్నాను కానీ అది ఎడిట్ చేసి నేను పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట. అసలు ఓపిక అనేది సరిపోవట్లేదు. అందులో ఈ సౌండ్స్ అనేవి ఇంకెక్కువ వస్తున్నాయి అనమాట. కింద వర్క్ జరగడం, పక్కన బిల్డింగులు కట్టడం, ఆ గోలగా ఉంటుంది. అసలు అది ఎప్పటికి అవుతాయో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పటికి 8 to 9 months నుండి కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా ఎక్కువ చేస్తున్నారనమాట మా చుట్టుపక్కల. ఇంకా ఖాళీ ప్లేసుల్లో కూడా మొత్తం క్లీన్ చేయడం అనేది ఒక నెలంతా గోల అయితే, దాని తర్వాత మళ్ళీ పునాదులు పోయడం అదొక గోల అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ బిల్డింగ్ స్టార్ట్ చేశారు, ఆ గోల. దాని తర్వాత స్లాబులు గోల. అసలు గోల లేకుండా మాత్రం ఏ నెల ఉండట్లేదండి. అసలు ప్రతి వారం కొత్త గోళ్ళు అనేవి పొడుచుకొస్తున్నాయి అనమాట, ముంచుకొస్తున్నట్టుగా కూడా. అసలు వాయిస్ చెప్తున్నా కానీ అన్ని డిస్టర్బెన్సెస్గా వస్తున్నాయి. ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే కనుక డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం ఆగినాయి అని అర్థం అనమాట. ఇంకా ఇక్కడ అంట్లన్నీ తోమేశాను. అసలు ఆ తలపోటుకి ఇంకా ఫుల్ ఆయిల్ పెట్టేసుకుంటున్నాను అనమాట. డైలీ హెడ్ బాత్ చేస్తున్నానన్న పేరుకే కానీ మళ్ళీ నైట్ కల్లా ఫుల్ ఆయిలింగ్ పెట్టేసి దాని తర్వాత పడుకుంటున్నాను. అసలు అంత చిరాగ్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పొయ్యి అవి కూడా తోమేసుకున్నాను. ఇంకా అవి కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను. అక్కడ పప్పు అవి ఉడకబెట్టాను అనమాట మొన్న. అదంతా గోడకు అతుక్కుపోయింది. అందుకని చెప్పి వాటర్ స్ప్రే చేసి అక్కడైతే క్లీన్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత కింద కూడా మొత్తం క్లీన్ చేసి బట్టలన్నీ అయిపోయాయి. ఇంకా బట్టలు కూడా ఆరేసాను అనమాట. బట్టలు ఆరేసిన తర్వాత ఇల్లంతా తుడుచుకొచ్చేసాను. ఇంకా ఇల్లంతా తుడిచేస్తే ఒక తెలియని సాటిస్ఫాక్షన్. ఇంకా పక్క బట్టలన్నీ మార్చేసాను అనమాట. ఇంకా కిచెన్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో అసలు. ఇంకా కింద అన్నీ కూడా డోర్ మార్చినప్పుడే నేను కదిలిస్తానండి. ఈ లోపు వరకు అసలు నేను కదిలించదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ చేసే ఓపిక అయితే నాకు లేదు. ఇంకా పైన మాత్రం నాకే చూడడానికి అసహ్యంగా అనిపించి నేను ఇంకా పైన మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే ఈరోజు. ఎలాగో 4th డే కదా, ఇంకా రేపు హెడ్ బాత్ చేసేస్తాను, అదే ఈరోజు హెడ్ బాత్ చేసేస్తాను కదా అని చెప్పేసి ఇంకా నేను మొత్తం క్లీన్ అయితే చేసేసాను అనమాట ప్లాట్ఫామ్ వరకు. ఇంకా ఇక్కడ మంచం మీద పక్క బట్టలు అవి కూడా మార్చేసాను అనమాట. మొత్తం మార్చేసి ఇక్కడ టేబుల్, మిర్రర్ అన్నీ క్లీన్ అయితే చేశాను. దివాన్ కాట్ మీద కూడా దుప్పటి అనేది వేసాను. ఇంకా బెడ్రూమ్ అవన్నీ కూడా ఎక్కడ నీట్గా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఈ పళ్ళన్నీ చేస్తే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పొటాటో ఫ్రై లాగా చేద్దాము అనేసి మొదలుపెట్టాను. నిన్న కర్రీ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి. రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను సపరేట్గా అయితే మీకు పెడతాను ఆలు ఫ్రై. అసలు చాలా టేస్టీగా వచ్చింది. అసలు మసాలాలు ఏమీ వేయలేదు కానీ ఎంత టేస్టీగా వచ్చిందో, ఎప్పుడు చేసేదానికన్నా చాలా టేస్టీగా అయితే వచ్చింది కర్రీ అయితే. దాంతోపాటు ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా కర్రీ ఉడికిపోయిన తర్వాత అయితే నేను రైస్కి అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసి నేను గోధుమ అట్లు అయితే వేసుకున్నాను అనమాట. గోధుమ అట్లు అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు. గోధుమ పిండి, ఉప్పు, కొంచెం బొంబాయి రవ్వ అయితే వేసాను ఈరోజు. మామూలుగా అయితే నేను ఓన్లీ గోధుమ పిండితో అయితే వేసుకుంటానమాట. సరే బొంబాయి రవ్వ ఉంది కదా అని చెప్పేసి ఇంకా బొంబాయి రవ్వ కూడా వేసి చేశాను. కొంచెం లావుగా అయితే వచ్చాయి. ఇంకా ఉట్టు గోధుమ పిండిది వేస్తే ఏంటంటే పల్స్గా వస్తాయి, అలాగే పెద్దగా వస్తాయి అన్నమాట. ఇంకా రుద్దడానికి కూడా వస్తాయి అన్నమాట. ఇలాగైతే పోసుకుంటున్నాను. ఈరోజు బొంబాయి రవ్వ వేసాను కాబట్టి ఇట్లా పోసుకొని వేసుకుంటున్నాను అనమాట. అట్టులాగానే వేసుకుంటున్నాను, దోశ కాదు, గోధుమ అట్లు అనమాట ఇవి. ఇంకా అట్లు అంటే కొంచెం మందంగా ఉంటాయి, అలాగే ఇట్లాగా రుద్దుకుంటానికి కూడా ఉండకుండా అట్లా పోసుకుంటారనమాట. కాబట్టి ఇట్లాగైతే నేను వేసుకుంటున్నాను. లైట్గా ఆయిల్ అనేది కొన్నిట్లకి వేసుకుంటాను, కొన్నిట్లకి వేసుకోను. ఆయిల్ వేయకుండా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ వేస్తే ఏంటంటే జిడ్డుగా ఉంటాయి అన్నమాట. ఇంకా చూసారా ఎంత బాగా వచ్చిందో అట్టు. అసలు చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి. టేస్ట్ డీటెయిల్ రెసిపీ ఆల్రెడీ పెట్టినట్టున్నాను. పెట్టలేకపోతే కనుక నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను మళ్ళీ డీటెయిల్డ్గా అయితే చెప్తాను. పొటాటో ఫ్రై కానీ ఆ గోధుమ అట్ల రెసిపీ కానీ ఎవరికైనా కావాలంటే కనుక నన్ను అయితే అడగండి, నేను ఖచ్చితంగా పెడతాను. ఇంకా ఈ సమ్మర్ వచ్చిందంటే అందరూ మామిడికాయతో చేసినవి బాగా ఇష్టంగా తింటారు కదా. నేను కూడా అంతే, మామిడికాయ తొక్కు పచ్చడి దేంట్లోకైనా ఇంకా అదే వేసుకొని తింటానమాట. అట్లోకైనా, అన్నంలోకైనా, గారెల్లోకైనా, అసలు ఇడ్లీలో కూడా అదే తింటాను. ఎందుకంటే పుల్లగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి
ఇంకా ప్రతి దాంట్లోకి నేను అదే వేసుకొని తింటాను అనమాట. చాలా బాగుంది. ఇంకా టీవీలో హాట్స్టార్లో వచ్చేసి మ్యాజిక్ ఆఫ్ షిరి అనేది సిరీస్ అనేది వస్తుందన్నమాట హాట్స్టార్లో. ఇంకా అది చూసుకుంటే అయితే నేను ఇట్లా అట్లనేది తింటే ఎంజాయ్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. ఇంకా పల్లీ చట్నీతో అవసరమే లేదు. మామిడికాయ పచ్చడి ఉంటే ఏటితో అయినా ఏదైనా తినేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి. మీలో ఎంతమందికి మామిడికాయ అంటే ఇష్టం అనేది నాకైతే షేర్ చేయండి. ఇంకా బాగా వేడి చేసేసిందని చెప్పేసి ఇంకా షర్బత్ అయితే చేసుకుంటున్నాను. నన్నారి హాఫ్ లెమన్ అనేది పిండుకుంటున్నాను. ఆల్రెడీ నేను సబ్జాలు కటోరా అన్నీ కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా వేసుకొని చేసుకుంటున్నాను. వేడి చేసినప్పుడు అది తాగితే వెంటనే వేడి అనేది కొట్టేసిద్ది అనమాట. కాబట్టి నేననేది ఇట్లాగా నానబెట్టుకొని ఉంచుకుంటాను. ఎప్పుడు కాగాలనిపించినా ఇట్లాగైతే షర్బత్తులు అయితే చేసుకొని తాగుతానమాట. ఇక్కడ చూసారా సబ్జా అలాగే కటోరా అనమాట. బాదం గమ్ అని కూడా అంటారు. ఇంకా రెండు కలిపి నానబెట్టేశాను. ఇంకా రెండు అట్లా వేసేస్తున్నాను అనమాట. ఒక 3-4 స్పూన్లు వేసేసి దాని తర్వాత దాంట్లోనే నేను కొంచెం సుగంధ అయితే వేసుకుంటున్నాను. సుగంధి సోడా అని అమ్ముతారు కదా, అదే లిక్విడ్ అండి. అదే సుగంధ అనమాట. ఇంకా అదే లిక్విడ్ అనేది కొంచెం అనేది పోసుకుంటున్నాను. నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా లిక్విడ్ కూడా తీసుకొని దాని తర్వాత నేను సోడా ప్లేస్లో ఏంటంటే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సోడా లేదు, సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు, స్ప్రైట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇట్లయితే బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వాటితో పని లేదు. ఆల్రెడీ సిరప్లో అయితే మనకి షుగర్ అనేది ఉండిద్ది, కావాల్సినంత షుగర్ అయితే ఉండిద్ది. కాబట్టి ఇంకా నేను మామూలుగానే ఈ మధ్య షుగర్ అనేది అవాయిడ్ చేశాను కదండి. కాబట్టి ఇట్లాగైతే నేను ఓన్లీ ఆ సిరప్ అలాగే సబ్జా సీడ్స్ వేసుకొని ఇట్లాగైతే తాగేస్తాను అనమాట. వాటర్ అనేది వేసుకొని సోడానే ఉండాలి, ఏదే ఉండాలి అనేది ఏమీ ఉండదు. చక్కగా ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు, దాంతో చేసుకోవచ్చు అనమాట. ఈ సుగంధ వచ్చేసి అసలు ఆ వేడి ఏదన్నా ఉంటే కనుక నిమిషంలో కొట్టేసిద్దండి. అసలు వేడి మొత్తం పోయిద్ది. అలాగే ఒళ్ళు అనేది చలవ చేసిద్ది అనమాట. అంటే కొంతమంది జలుబు చేయడం, అలాగే జ్వరాలు రావడం, ఊరూరికే వేడి ఎక్కువైపోయి తలనొప్పి రావడం, అలాగే వేడిలో బోలెడన్ని ఉంటాయండి సైడ్ ఎఫెక్ట్స్. వేడి చేస్తే అంటే ఎలా చెప్పాలి ఏంటంటే పిల్లలకి వేడి చేస్తే యూరినేషన్లో మంట రావడం అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇలాంటివి. అలాగే కాదు, షుగర్ అనేది అవాయిడ్ చేసేసి బెల్లం వాటర్ అనేది ఇవ్వండి, చాలా మంచిది. అది కూడా వద్దు అనుకుంటే కనుక ఇలా సుగంధ అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆ స్క్వాషులు తెచ్చుకొని ఇట్లా చేసుకోండి. లేదంటే ఇంట్లోనే చక్కగా నన్నారి వేరు అనేది దొరికిద్ది, అది చక్కగా బాయిల్ చేసేసి ఆ వాటర్ అనేది పట్టించండి. చాలా మంచిది పిల్లలకైతే. ఈ సమ్మర్లో వడదెబ్బ అవన్నీ కొట్టకుండా ఉంటాయి. ఎండలో తిరిగి వచ్చినప్పుడు వాటర్ అయితే తాగకుండా ఇట్లాంటివి తాగితే ఏంటంటే వడదెబ్బ అన్నిటికి కూడా దూరంగా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇట్లాగైతే చేయండి. ఇదైతే నేను 750 ml డీమార్ట్లో అయితే తీసుకున్నాను. దాని మీద 190 ఉంది, కానీ నేను 85కో 90కో తీసుకున్నాను డీమార్ట్లో. ఇంకా ఇట్లాగైతే ఈరోజు అన్నీ గడిచినాయి. చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట. అసలు నా డేస్ అనేవి ఎంత దారుణంగా గడుస్తాయో నాకే తెలుసు అనమాట. కాబట్టి ఇది ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.